ఫోర్జరీ కేసు నమోదు అయిన ఘటనలో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ స్పందించారు. షేక్పేట్లో 904 చదరపు గజాల ఇంటి స్థలం తాను శ్యామ్ సుందర్ ఫుల్జల్ అనే వ్యక్తి నుంచి 2016లో పూర్తి చట్టబద్ధంగా కొనుగోలు చేశానంటూ వెల్లడించారు. 3,81,50,000 రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు తెలిపారు. కాబట్టి ఫోర్జరీ అనే మాటకు తావులేదన్న ఆయన తనపై వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదన్నారు. 8 సంవత్సరాలుగా ఎలాంటి న్యాయ వివాదం తలెత్తలేదని, తనను ఈ వ్యవహారంలో ఎవరూ సంప్రదించలేదని తెలిపారు. అయితే తాను కొనుగోలు చేసిన తర్వాత భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఏమైనా న్యాయపరమైన అంశాలు ఉంటే ముందుగా తనకు లీగల్ నోటీస్ ఇవ్వాలని పేర్కొన్నారు. వివరణ అడగకుండా నేరుగా పోలీస్ స్టేషన్లో ఫోర్జరీ చేశామని ఫిర్యాదు చేశారంటూ మండిపడ్డారు. డబ్బులు పెట్టి కొన్న ఆస్తిపై అనవసర నిందలు వేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారంటూ సంతోష్ రావు ఆరోపించారు. ఫోర్జరీ కేసు నమోదు అయిన ఘటనలో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ స్పందించారు. షేక్పేట్లో 904 చదరపు గజాల ఇంటి స్థలం తాను శ్యామ్ సుందర్ ఫుల్జల్ అనే వ్యక్తి నుంచి 2016లో పూర్తి చట్టబద్ధంగా కొనుగోలు చేశారంటూ వెల్లడించారు. 3,81,50,000 రూపాయలు చెల్లించి మరీ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు చెప్పారు. కాబట్టి ఫోర్జరీ అనే మాటకు తావులేదన్న ఆయన తనపై వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదన్నారు. 8 సంవత్సరాలుగా ఎలాంటి న్యాయ వివాదం తలెత్తలేదని, తనను ఈ వ్యవహారంలో ఎవరూ సంప్రదించలేదని చెప్పారు. అయితే తాను కొనుగోలు చేసిన తర్వాత ఆ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఏమైనా న్యాయపరమైన అంశాలు ఉంటే ముందుగా తనకు లీగల్ నోటీస్ ఇవ్వాలంటూ పేర్కొన్నారు. వివరణ అడగకుండా నేరుగా పోలీస్ స్టేషన్లో ఫోర్జరీ చేశామంటూ ఫిర్యాదు చేశారంటూ మండిపడ్డారు. డబ్బులు పెట్టుకున్న ఆస్తిపై అనవసర నిందలు వేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారంటూ ఆరోపించారు.